హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 158 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. మనకు ఇంటి ముందర 25 ఫీట్ రోడ్ ఉంది. అలాగే ఇంటి బ్యాక్ సైడ్లో అంటే వెస్ట్ సైడ్లో మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. 2 సైడ్ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఇది ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీగా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు అనేది మాట్లాడుకుందామండి. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూసుకోవచ్చు. మనము 3 కార్లు అయితే ఇందులో పెట్టుకోవచ్చు అండి. బైకులు అయితే 3-4 కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. గేట్ పిల్లర్ చూసుకోవచ్చు అండి. మంచి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కన అవుట్ సైడ్ బాత్రూమ్ ఉంది. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అవుటర్స్ వచ్చినప్పుడు ఇంట్లోకి రాకుండా ఉండడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సౌత్ సైడ్ గల్లీ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్ అనేది చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది, పీవీసీ ఫాల్ సీలింగ్. ఇక్కడ హౌసెస్ అనేటివి చాలా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్. అలాగే ఇది వెస్ట్ సైడ్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్డు. మనకు 2 సైడ్ రోడ్ అయితే ఉంటుందండి. మనం ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు అండి భవిష్యత్తులో. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ అయితే చూద్దాం మనము. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. ఈ ఎంట్రన్స్ అంటే చూసుకోవచ్చు. మంచి టేక్ వుడ్తో చేయించారు. ఇది హాల్ అండి. హాల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. హౌస్ అయితే ఎక్సలెంట్గా కట్టించారండి. ఇక్కడ మనకు ఇందులోని సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే మనకు ఒక విండో కూడా ఉంది వెంటిలేషన్ కొరకు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ ప్రొవైడ్ ఉంది. ఇందులో మనం వేస్ట్ సామాన్ అనేది అందులో పెట్టుకోవచ్చు. ఇది దీనికి అటాచ్మెంట్గా ఉన్న కామన్ బాత్రూము. రూమ్లో వాళ్ళు వాడుకోవచ్చు, అలాగే కామన్గా అందరూ వాడుకోవచ్చు. ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇక్కడ మనం పూజ కొరకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం కప్బోర్డ్స్ లాంటివి చేయించుకుంటే బాగుంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ చూసుకోవచ్చు, సూపర్గా ఉంది. ఇది కిచెన్ ప్లాట్ఫాము నల్ల గ్రానైట్తో చేయించారు, చాలా బాగుంది. ఇది ఓపెన్ కిచెను. హౌస్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేశారండి. ఇవాళ రేపు లిఫ్ట్ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గ్రానైట్తో చేయించి డబుల్స్ కటింగ్ అయితే చేయించారు. పక్కన మనకు ఎస్ఎస్ రైలింగ్ అయితే వేయించారు. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని ఎంట్రన్స్ అండి. ఇది మంచి టేక్ వుడ్తో చేయించారు. క్వాలిటీ వర్క్ అయితే చేయించారు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ అండి. ఇది హాల్లో చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఎదురుగుండా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే నార్త్ సైడ్లో మనకు ఒక విండో, ఒక ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. నార్త్ సైడ్ ఎంట్రన్స్ గుండా మనము వాష్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ముందరికి వెనక్కి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ పక్కన మనకు ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ కూడా ఉన్నదండి. అది సేల్ అయిపోయింది. ఇది మాత్రమే ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఒక విండో ఉంది, ఒక వాష్ బేసిన్ కూడా ఉంది. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియా. ఇది కిచెను.
ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాం మనము. పూజా రూమ్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మిల్క్ వైట్ టైల్స్ అయితే ఇందులో యూజ్ చేశారు. పక్కన మనకు కిచెన్ ఉంది, ఓపెన్ కిచెను. కిచెన్ కింద లాగానే ఇక్కడ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేసి ఉంచారు. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి మధ్యలో మనకు బీడింగ్ వేయించారు. కిచెన్లో ఫాల్ సీలింగ్ లైట్లు కూడా వేయించారు. ఇది కూడా ఓపెన్ కిచెన్ అండి. ఈ పక్కనే మనకు వాష్ బేసిన్ అయితే ఉంది. ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకు ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి, ఒక పెద్ద కిటికీ కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ ఇది. బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. పక్కనే మనకు ఒక విండో కూడా ఉంది. ఇక్కడ మనం షేవింగ్ లాంటివి చేసుకోవచ్చు, లేకుంటే ల్యాప్టాప్ వర్క్స్ లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి, ఒక విండో కూడా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు కూడా బయటికి రాకుండా ఉండడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులోని స్టోర్ రూఫ్ అండి, ఇది వేస్ట్ సామాన్ అనేది అందులో ఉంచుకోవచ్చు. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది పూజా రూము, ఇది కిచెను, ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు. ఇలాగే నార్త్ సైడ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. 158 చదరపు గదాలున్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,25,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఈ ఇల్లు అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. డౌన్ మార్కెట్లో ఇప్పుడు మనకు తక్కువలో దొరుకుతున్న ఈ ఇల్లు తీసుకుంటే భవిష్యత్తులో ఇన్వెస్ట్ పరంగా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.